వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సిజేపీ కొద్ది మందితో కూడి ఢిల్లీలో నిరసన తెలియజేస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది యువకులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిగా పోగయ్యి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది మీద అన్ని కేసులు ఉంటే ఎందుకు వ్యవస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, కొత్త కేసులు ఏంటి, పాత కేసులు ఏంటి అంటూ ఉద్యమ బాట పట్టే అవకాశాలు కనపడుతున్నాయంటూ ప్రచారం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో యువకులంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. 1000-2000 మంది సిజేపీ అంటూ ఢిల్లీలో నిరసన తెలియజేస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉంటే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి జగన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అన్న నినాదం తీసుకుని ప్రభుత్వం మీద తిరగబడి ప్రశ్నించే అవకాశం కనపడుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. ఆ అవకాశం ఉందంటారా? రోడ్ల మీద యువత వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే జగన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక్కడో సిజేపీకి సంబంధించి కాక్రోచ్ పార్టీలు అసలు ఒక్కడే మొదలెట్టాడు. మీరు అన్నట్టుగా 2-3 వేల మంది పోగారు, తర్వాత 1,00,000 మంది అయ్యారు. జనం లేకపోలేదని అందరూ స్పందించారు, వచ్చారు. దాంట్లో పని ఉన్నవాళ్ళు, పని లేని వాళ్ళు, జన్ ముదురులు అందరూ కూడా చేరిపోయారు. అందులో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు అందరూ. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ప్రజల గొంతు వేలాది మంది, లక్షలాది మంది ఏకమై నినదిస్తే అది మాట మంత్రం వద్దంటారు కదా, డెఫినెట్గా పని జరుగుద్దంట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు నీట్ ఎగ్జామ్ విషయంలో యువత అంతా తిరగబడ్డారు. అది ప్రేరేపితమా, నిజంగా బాధితులా, అది ఒక సందిగ్ధం ఉంది. అది పక్కన పడితే ఏ సందిగ్ధం లేని, ఏ సందేహం లేని ఒక క్లియర్ టార్గెట్ ఇక్కడ ఉంది. అంటే లక్షల కోట్లు కొల్లగొట్టేసి 43,000 కోట్లు సీజ్ అయ్యి క్విడ్ ప్రోకో జరిగిందని 18 కేసుల్లో A1గా ఈడీ, సిబిఐ కేసులో A1గా ఉన్న వ్యక్తి 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఇప్పటికీ విచారణ లేకుండా ఛార్జ్ పిటిషన్ ఎత్తుంటే వ్యవస్థలన్నీ చేష్టలు ఉడికి చూస్తూ ఉన్నాయి. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నా అతను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా, అరాచకానికి ప్రోత్సహిస్తున్నా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మద్దతుగా నిలబడుతున్నా, నేరస్తులకు అండగా నిలబడుతున్నా కానీ అతను బెయిల్ రద్దు అవ్వట్లేదు. అతని వ్యవస్థలన్నీ పైకి కిందకి చూస్తున్నాయి. 1. 2, అతను అలా విడిచిపెట్టేయటం వల్ల అతను రాజకీయాల్లో ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయినోడు సరే ఏదో అవకాశం వచ్చింది కదరా బాబు, ఇప్పుడన్నా బాగుపడదామని మంచి చేద్దాం అనుకోకుండా మరింత దారుణంగా వ్యవహరించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇందులో ఇక్కడ మిగతా వ్యవహారాల్లో అవినీతి, దోపిడీ, భూదోపిడీ, అరాచకము ఇలాంటివన్నీ పక్కన పెడితే మద్యం వ్యవహారంలో, మద్యం పాలసీలో అతను అనేక వేల మంది కుటుంబాలు అనాథలైపోయేలా చేశారు. అనేక మంది వేలాది మంది ఇవాళ అనారోగ్యం పాలై ఉన్నారు. అనేక మంది ఒంటరి మహిళలు అయిపోయారు ఇతని వల్ల. మొన్న ఆ మధ్య లోకేష్ గారు మీ పేరెంట్స్ మీటింగ్ పెడితే పిల్లలు వచ్చారు, వాళ్ళు తండ్రులు లేరు. ఏంటని అడిగితే వాళ్ళందరూ మద్యానికి బానిసే. ఇతను అమ్మిన విషం అమ్మేడు ఇతను మద్యం పేరుతో. అది తాగి చనిపోయిన వాళ్ళు అనేక మంది కనిపించారు. ఆ దృశ్యం, ఆ సందర్భం మనం చూస్తుంటే హృదయం ద్రవించిపోతూ ఉందండి. ఇతను ఇంత దుర్మార్గం చేసి 1,000 కోట్లు ప్రజల రక్తాన్ని బొబ్బాసుకోవటం వేసి తాగేసిన ఇతను ఈ మద్యం పాలసీ వల్ల ఇతను ముఖ్యుడైన ఇతను ప్రభుత్వాధినేత అని ఇతను తెలియకుండా ఎందుకు జరుగుద్ది. అది ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయింది. 36,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మించడం ద్వారా వీళ్ళు కొల్లగొట్టేయారనేటువంటి ఒక డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీలో ఎంత కొట్టేశారనేటువంటి ఒక అంచనా ఉంది, స్పష్టంగా కనబడుతుంది. అది కాకుండా 3,000 కోట్లు ముడుపులు, దాని మనీ ట్రైలు, బ్యాంక్ అకౌంట్లలో బ్యాంక్ బ్యాలెన్సులు పూర్తి స్థాయి ఆధారాలతో ఎస్టాబ్లిష్ అయ్యి ఇతని ప్రస్తావన కూడా వచ్చి అతని దాకా వచ్చి అతని పిఏ కూడా అరెస్ట్ అయిన పరిస్థితుల్లో, ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి ఈడీ ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఇతను ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? దీని మీద చలనం లేదా? యువతకి సిగ్గు లేకుండా చాలా పూర్తి పారదర్శకతతో నిర్వహించిన డిఎస్సి మీద ఉద్యమాలు చేస్తున్నారు ఏమండి, లేదంటే భోగాపురాల గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి అసలు రిటార్ట్ లేదు. రాష్ట్రంలో ప్రజలు మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఒక ఉద్యమంలా ఓడించారు. అలాంటి ఉద్యమం మరొకటి కావాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక అవినీతి చక్రవర్తి, అతని పట్ల ప్రజలు
విముఖతని, అతన్ని వద్దనుకునేటువంటి భావాన్ని గట్టిగా చెప్పాలి. అతన్ని మాకు వద్దనుకుంటానికి ఓట్లేసి వద్దనుకున్నారు. రాజకీయాల్లో నువ్వు వద్దు, నువ్వు పరిపాలన మాకు వద్దని. కానీ అతను స్వేచ్ఛగా బయట తిరగటం వల్ల వచ్చిన ఉపద్రవం ఏంటంటే ఎక్కడికక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మద్దతుగా నిలబడుతున్నాడు. ఇవాళకి దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ప్రజల మనసుల్లో భయాందోళన రేకెత్తిస్తున్నాడు. మీకు ఒక మహిళా అధికారి పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. అతని పర్యటనలో ఏదో దుర్ఘటన జరుగుతుంది, విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. అతని వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు, విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, సాధారణ ప్రజలు కష్టపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇతన్ని ఇంకా బయట ఎందుకు తిరగనివ్వాలి అనేటువంటి పాయింట్ మీద కాక్రోచ్లో లేకపోతే ఇంకొకళ్ళలో చుంచలకలో ఎవరో ఒకళ్ళు ఉద్యమం ఎందుకు చేయట్లేదు అంటే సిజేపీ కూడా ఆర్గనైజ్డే. ప్రజల్లో స్పందన లేదండి. ప్రజల్లో స్పందన, చలనం లేదు ఎవరిలో. అంటే ఎవడికాడికి కర్రు కాల్చి వాత పెడితే తప్ప చలనం ఉండదా? ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేని మాత్రాన మనం సేఫ్టీగా ఉన్నామా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోతే సేఫ్టీగా ఎవరున్నారంటే ఎవరు సేఫ్టీగా లేరు. అతను వారానికి 15 రోజులకి బయటకు వచ్చి అతను కారు కింద పడో, లేకపోతే వాళ్ళ తాలూకు వాళ్ళు కారు కింద పడో, లేకపోతే వాళ్ళ మనుషులు గుద్ది చంపేసో ఏదో రకంగా ఇబ్బందులు కలుగుతున్నాయి కదండి. అండర్స్ క్రియేట్ చేస్తారు. ఉత్తు పుణ్యాన్ని చూడండి, ఒక డాక్టర్ని చనిపోయింది రాజమండ్రిలో. ఆ అమ్మాయిని గుద్ది చంపేశారు. వాళ్ళు గంజాయి మత్తులోను ఖచ్చితంగా డ్రగ్స్ సేవించి మద్యం సేవించి ఉన్నారు. వాళ్ళు ఎవరి తాలూకోళ్ళు? వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా కేసు నమోదు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ముందు మెడికల్ లీగల్ కేసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం లేదండి, కేసు నమోదు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ముందు ప్రమాదం, తర్వాత ముందు హిట్ అండ్ రన్, తర్వాత హత్యాయత్నం, తర్వాత హత్య కేసు నమోదు చేశారు. అయినా సరే ప్రభుత్వం దీని వెనకాల ఎవరో ఉన్నారో, ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అనేటువంటిది ఒక పుకారు పుట్టించి దాన్ని ప్రచారం చేసి ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద అనుమానం రేకెత్తించేలా చేశారు కదా. కాబట్టి ఇటువంటి దాన్ని అవాయిడ్ చేయకపోతే ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, అయోమయం క్రియేట్ చేసి వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగిస్తారు. కాబట్టి ఇతని మీద ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, మనం తీసుకుంటుందని అనుకున్నాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఏమున్నాయో తెలియదు. అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రజలుగా మన కర్తవ్యం, మనం ఇప్పుడు స్వాతంత్రం కోల్పోయినట్టు స్వాతంత్రం కోసం పోరాడడం, జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద పోరాడడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్న ఈ దుర్మార్గం, అరాచకం, అబద్ధ ప్రచారాల మీద కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, నల్లమో చక్రవర్తి గారు నిజంగా 22A ఇలాంటి వాటి మీద గట్టిగా తిరుగుతున్నారు, గట్టిగా చేస్తున్నారు. వాళ్ళు ఏదోటి అది సహేతుకంగా ఉంది. ఇదిగో ఇలా జరుగుతుంది పొరపాటు. కొన్ని వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా కొన్ని విషయాల్లో ప్రజలకు ఉపయోగపడి మాట్లాడుతున్నారు. దీన్ని కూడా వాళ్ళు టేకప్ చేస్తే వాళ్ళకి ఇంకా మరింత పేరు వస్తుంది కదా. ఏంటండి, ఇలాంటి వాటి మీద చేయాలి. ఇలాంటి వాటి మీద వాళ్ళు, నేను, మీరు అందరూ చేయాలి. ఇప్పుడు నువ్వు చేయి, నేను చూస్తానంటే కదా, అందరూ చేయాలి. దీనికి అందరి బాధ్యత ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు లేకపోతే అలా అవినీతి ఉండదు. జగన్ రెడ్డి ధనదాహానికి బలైన 32,000 కుటుంబాలు బయటికి రావట్లా. ఇప్పుడు మీకు 150,000 మంది కుటుంబాలు బయటికి రావట్లా. జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదండి, అతనికి సహకరిస్తున్న ప్రభుత్వాధికారులను కూడా మనం టార్గెట్ చేయాల్సిందే, అందులో అనుమానమే లేదు. అతను గతంలో సహకరించిన వాళ్ళు ఇప్పుడు ఇంకా అతని ప్రేమికులుగా ఉన్న వాళ్ళని ఇట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష ఉండకూడదు. వాళ్ళు క్షమించకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ విధుల నుంచి పక్క జరగాలి. వాళ్ళు తెర మీద ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనదే. వాళ్ళని చేసిన నేరాలకి అనుభవించే వరకు కూడా మనం విడుదల పెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ప్రజా ఉద్యమాలు రావాల్సిందేనని, ప్రజలు ప్రశ్నించాల్సిందేనని, వ్యవస్థల్లో కొంతమంది అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కూడా అంతే కఠినంగా ప్రజలు వ్యవహరిస్తేనే ఆర్థిక ఉగ్రవాదులను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.